రోని కార్తిలా రోలు వాలిగేంత ఎండలు కొడతాయి, జరంతా పైలంగా ఉండాలి, ఎప్పటికీ నీళ్ళెంట పెట్టుకోవాలి అని పెద్దలు చెప్తుంటే ఇన్నాం, జాగ్రత్తగా ఉన్నాం. కానీ ఇప్పుడే రోని కార్తె వచ్చినట్టు ఎండలు యమధర్మరాజుకు చేతి నిండా పని కల్పించేటట్టే కొడుతున్నాయి. ఇక చూడుండ్రి ఎండల వేడి చేయబట్టి ఎసొంటి కథ అయిందో. ఎట్లయిందేమో తెలియదు గాని హైదరాబాద్ పట్టణంలో ఉన్న జగద్గిరి గుట్ట ఏరియాల ఎండు ఉడుకుతోని బయట పెట్టిన బైకు బగ్గున మండిందట. ముందుగాల బంగారం అసొంటి బండికి ఎవడో నిప్పు పెట్టిండు కావచ్చు అనుకున్నారట. కానీ తర్వాత తెలిసింది ఏందంటే మోటార్ సైకిల్ ఎండవేడికి మండిపోయి మంటలలో చిక్కుకున్నదని తేలిందట. ఓ షాపు ముందు బండి పెట్టి సామాన్ కొనేతందుకు పోయిండో ఏమో వెనుకకు తిరిగి చూస్తే బండి బాగా మండుతున్నదట. కొద్ది గడియాలనే కాలి బూడిదైందట. చుట్టుపక్కల జనాలు మంటలు ఆర్పేతానికి ఎన్నో ప్రయత్నాలు చేసిండ్రు. కానీ బండి పెట్రోల్ ట్యాంక్ పైపులు గాలినే కావచ్చు, మంటలు లగాయించి వచ్చినాయట. అంత దూరం జరిగి చూసుడు తప్ప చేసేదేం లేకుంటున్నారట. పోలీసులు వచ్చినాక ఆర్పినరట మంటలు. చూడుండ్రి ఎట్లున్నదో ఎండల ప్రమాదం. చూస్తుంటేనే బండికి నిప్పు పెట్టింది కదా ఎండ. కాబట్టి పబ్లిక్ ఎండలతోని జరంత పైలం, పెట్రోల్ బండ్లే కాదు బ్యాటరీ బండ్లతోని కూడా పైలంగా ఉండుండ్రి. ఎండకు పెట్టి తర్వాత ఏడవకుండ్రి. మోటార్ సైకిల్లే కాదు మనుషులు కూడా చాలా పైలంగా ఉండుండ్రి. ముఖాలకు గుడ్డ కట్టుకోండ్రి. కొద్ది దూరం నడవాల్సి వచ్చినా చెత్తిరి పట్టుకొని పోండ్రి. నీళ్ళ బాటిల్ బ్యాగులు ఉండేటట్టు చూసుకోండ్రి. 11 దాటక ముందుకే బయటికి పోయి చేసుకునే పనులేమన్నా ఉంటే వరుసగొట్టుండ్రి. వీలైనంత సేపు నీడలా ఇంట్లో ఉండేటట్టే చూసుకోండ్రి. పోయినసారి కంటే ఈసారి ఇంకింత ఎక్కువ కొడుతున్నాయట ఎండలు. పైలమ్మలా